నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో శివాయ, ఓం నమో వెంకటేశాయ. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు మీరు. అనురాధ నక్షత్రం చాలా మంది చాలా చాలా ఆస్పేషియస్ స్టార్ గా చెప్తూ ఉంటారు. కొంతమంది అనురాధ నక్షత్రం వాళ్ళు అమ్మో చాలా డేంజర్, వాళ్ళతో పెట్టుకోవద్దు అని కొంతమంది చెప్తుంటారు. ఇట్లా డివైడ్ టాక్ తో ఉంటూ ఉంటుంది. అన్ని నక్షత్రాలకి ఈ టాక్ ఉంటుంది. అనురాధకు ఒక ఇంత్య. కాకపోతే అనురాధ నక్షత్రం చాలా చాలా పుణ్యం చేసుకుంది. ఎందుకంటే పరమాచార్య గారు ఆ నక్షత్రంలో జన్మ తీసుకున్నారు. అంటే ఆ నక్షత్రమే పుణ్యం చేసుకుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. విషయం చాలా సార్లు అంటూ ఉంటాను నేను. ఒక్కసారి అనురాధ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, అలాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే అసలు వీళ్ళు నమ్ముతారా ఇట్లాంటి సైన్సెస్ని, అకల్ట్ సైన్సెస్ అనుకోవచ్చు, అసలు ఇట్లాంటి జాతకాలు ఇవన్నీ నమ్ముతారా? ఒకవేళ వాళ్ళ లైఫ్ పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి అవినాష్ గారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అనురాధ నక్షత్రం మామూలుగా చెప్తే అంతగా అర్థం కాకపోవచ్చు. చిన్న స్టోరీతో చెప్తా. ఫస్ట్ అనురాధ అంటే ఏంటో మొదలెడదాం. అను అంటే అణువు, రాధ అంటే సక్సెస్. అంటే అణువు లెవెల్లోనే సక్సెస్ సాధించేశారు వీళ్ళు. కాబట్టి ప్రపంచాన్ని జయించేస్తారు. ఎందుకంటే యాటమ్ లెవెల్లోనే సక్సెస్ వచ్చేసింది. ఇప్పుడు అనురాధ గురించి చెప్తాను. 2 యాంగిల్స్ చెప్తాను. ఫస్ట్ ఒక పాజిటివ్ యాంగిల్ చెప్తాం. ఒక మనిషి పెళ్లి చేసుకున్నాడు. ఒక మనిషి గురించి చెప్తున్నాను. ఒక మనిషి పెళ్లి చేసుకున్నాడు. అతనికి బాగా కృష్ణుడు అంటే బాగా ఇష్టం. అనురాధ అంటేనే కృష్ణుడు. 69 ఏళ్ళు వచ్చాయి అతనికి. అతను ఊహ వచ్చినప్పటి నుంచి కృష్ణుడి గురించి రాస్తూనే ఉన్నాడు. అలా కొన్ని వేల కాగితాలు రాస్తూనే ఉన్నాడు. మన అయోధ్య దగ్గర ఉండేవాడు. రాసి ఒక 3-4 వేలు కాగితాలు రాశాడు. అట్లా ఇంకా రాస్తూనే ఉండేవాడు. ఒకరోజు అలా బయటికి వెళ్ళి వచ్చాడు. వాళ్ళ భార్య వచ్చే లోపల కాగితాలన్నీ అమ్మేసింది. ఆ పిచ్చి కాగితాలు వాడికి అమ్మేసి 2-3 కేజీలు ఏదో చాయ్ పొడి కొనింది. అతనికి 69 ఏళ్ళు. స్పిరిచువాలిటీలో ఇంకా నైపుణ్యం పొంది అసలు దేవుడితో కనెక్ట్ అయిపోయాడు. పగలు రాత్రి కృష్ణుడి గురించి రాశాడు. అతని జీవితం, అతని ప్రాణం ఆ కాగితాల్లోనే ఉంది. వీళ్ళ భార్య వీడోడ పిచ్చోడు అని చెప్పేసి ఆమెకు అసలు బుర్రలేదు. ఈ కాగితాలన్నీ అమ్మేసింది. వీడు రాగానే అది వినిన తర్వాత కింద పడిపోయాడు మనిషి. నా జీవితాంతం నేను ప్రేమించిన కృష్ణుడు ఇలా అయిపోయింది ఏంటి, ఈ కాగితాలు ఇలా అమ్మేసింది ఏంటి, ఆ కృష్ణుడు ఏమైపోవాలి, నేనేమైపోవాలి అని చెప్పేసి కోపం వచ్చేసింది విపరీతంగా అతనికి. 69 ఏళ్ళలో కార్గో షిప్ ఎక్కేసి 30 రోజులు న్యూయార్క్ వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్యను వదిలేశాడు. ₹1 లేదు జేబులో కదా. మీరు ఆలోచించండి, ఒక మనిషి ఎట్లా వెళ్ళగలడు? వెళ్ళిపోయాడు. అక్కడ ఎలా బతుకుతాడు, ఎలా సస్టైన్ అవుతాడు? ₹1 లేదు. ఇక్కడేమో భార్యను వదిలేశాడు. మా కృష్ణుడికి ఏంటి ఇలా జరిగింది అనుకున్నాడు. ఆ మనిషే అమెరికాకి వెళ్ళి కృష్ణుడి గురించి ఊరూరా గల్లీ తిరిగి చెప్పి విరాళాలు తీసుకొచ్చి 108 ఇస్కాన్ సెంటర్లు కట్టాడు. అతని పేరు శ్రీలా ప్రభుపాద. దేవుడిని నమ్మితే ఏ స్థాయికి వెళ్ళొచ్చు, ఎంత గొప్ప పేరు తెచ్చుకోవచ్చు. శ్రీలా ప్రభుపాద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో శ్రీలా ప్రభుపాద జర్నీ ఇలా స్టార్ట్ అయింది. విరారాలు తీసుకోవడం, కృష్ణుడి గురించి చెప్పడం, గుడి కట్టడం. అతను చనిపోయే లోపల 108 గుళ్ళు కట్టాడు. ఇస్కాన్ సెంటర్ అంటే హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఒకటి, నాంపల్లిలో ఒకటి ఉంది. కృష్ణుడు అంత పిచ్చి. వీళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళకి విపరీతమైన డివోషన్ ఉంటుంది, పిచ్చి. రాధకి కృష్ణుడి మీద ఎంత పిచ్చి అయితే ఉందో, శ్రీలా ప్రభుపాదకి కృష్ణుడి మీద అంత కోరిక, ఇష్టం, ప్రేమ, ఏమైనా అనొచ్చు. ప్రేమ అంటే అనురాధ అంటే ప్రేమ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. దేశభక్తి ఎంత ఉంది అంటే అతనికి వాళ్ళ భార్యని కాదనుకొని దేశం కోసం అన్ని త్యాగం చేశారు. కొంతమంది అస్సలు నమ్మకుండా కూడా ఉంటారు. ఎందువలన? కొంతమంది చెప్తాను నెగిటివ్ యాంగిల్, అది కూడా చెప్తాను. అంటే వీళ్ళు ప్రేమ కోసం, భక్తి కోసం ఏదో ఒక ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది.
సో వీళ్ళు ఏమైంది ఇప్పుడు, అతను కృష్ణుడి కోసం, ఇతనేమో నరేంద్ర మోడీ గారు దేశం కోసం, మహాత్మా గాంధీ గారు కూడా దేశం కోసం, అతను కూడా అనురాధ అంత ప్రేమ ఉంది దేశం మీద కాబట్టి మనకు ఇండిపెండెన్స్ ఇప్పించారు కదా. సో గాంధీ గారికి సూర్యుడు అనురాధలో ఉన్నారు, మోడీ గారికి చంద్రుడు అనురాధలో ఉన్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అనురాధ అంటే భక్తి, అందుకని అంటారు దీన్ని ద స్టార్ ఆఫ్ సక్సెస్. గ్యారంటీ సక్సెస్ వస్తుంది, ఎందుకంటే అన్ని వదిలేశారండి. ఏదో రాజకీయంలోకి వచ్చేసి డబ్బులు తినేద్దాం, డబ్బులు సంపాదించడం లేదు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, డబ్బులు లేవు, పిల్లలు లేరు, భార్య లేదు, అన్నదమ్ముళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడో ఒకసారి కలుస్తారు. దేశం దేశం దేశం. 9 to మార్నింగ్ 5 to ఈవినింగ్ నైట్ 10 o'clock వరకు వర్క్ చేస్తారట మోదీ గారు. అమేజింగ్ కదా అసలు. అంటే అట్లాంటి పని రాక్షసులు కూడా ఉంటారా? ప్రేమ అదే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమిటీ అది. ఇది పాజిటివ్. ఈ అనురాధ కనుక ఏదైనా ప్రేమించి వాళ్ళ పనిని ప్రేమించి ముందుకెళ్తే లైఫ్ ఒక రేంజ్లో ఉంటుందండి. వాళ్ళు వ్యాపారం చేసినా, జాబ్ చేసినా, దేశం కోసం లేకపోతే దైవాని కోసం, ప్రజల కోసం ఏది చేసినా చాలా ఎక్స్ట్రీమ్, చాలా పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఉంటే లవ్ ట్రయాంగిల్, లవ్ స్క్వేర్, లవ్ పెంటగాన్. కొంతమందిని చూస్తుంటా 4 అఫేర్లు, 5 అఫేర్లు, 6, 7, 8, 9, 10, 12, 13 అఫేర్లు ఒకటేసారి నడుస్తూ ఉంటాయి. ఇది అనురాధ నెగిటివ్ సైడ్. సిల్వెస్టర్ స్టాలోన్ అని ఒక అతను ఒక సినిమాకి 13 కోట్లు వస్తే అతనికి ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్కి కోటి ఇచ్చారు, 13 గర్ల్ ఫ్రెండ్స్కి. ఆ రోజు సంచలనం, సెన్సేషన్ సిల్వెస్టర్ స్టాలోన్. అంత పెద్ద సినిమా చేసి 13 కోట్లు వస్తే 13 మందికి పనిచేసావా నువ్వు అనేవాళ్ళు. అంటే పిచ్చి వచ్చేస్తుంది మనిషికి. మల్టిపుల్ లవ్ అఫేర్స్, ఇది ఒక నెగిటివ్ యాంగిల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా డివోషన్ అండి, ఆ మనిషికి డివోషన్ వచ్చేస్తుంది. ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉంటుంది, చాలా సీరియస్గా ఉంటారు. ప్లస్ హైలీ డిప్లొమాటిక్ ఉంటారు వీళ్ళు. చాలా చాలా. ఇప్పుడు మోడీ గారు ఎంత డిప్లొమాటిక్ ఉంటారు తెలియదు, లోపల డిప్లొమాటిక్ గా మాట్లాడుతుంటారు అస్సలు. ఇప్పుడు మన రాకీ సినిమా హీరో సిల్వెస్టర్ స్టాలోన్ ఎవరైనా అనుకుంటారా 13 కోట్లు వస్తే? ఆ రోజుల్లో 70s 80s లో ఆ 13 కోట్లు ఇప్పుడు లెక్కేసుకుంటే 1000 కోట్లు ఉంటాయి. మొత్తం మంచేసాడు, పిచ్చి వచ్చేస్తుంది మనిషికి. సో అనురాధ అంటే ఇచ్చేయడం బేసిక్గా. సో వీళ్ళు ప్రేమని పంచడం, డబ్బుని పంచడం. కొందరు వాళ్ళ మంచికి చేసుకుంటారు, కొందరు వాళ్ళ నాశనానికి చేసుకుంటారు. సో ఏదైనా కానీ అనురాధ అంటే ఇది. ఇంకోటి సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంటే ఆలోచన కొద్దీ అందరిలాగా ఉండదు. కొంచెం ఇప్పుడు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే కొంచెం స్కెచ్ చేసి ప్లానింగ్ చేసి చాలా ఉంది వెనకాల చాలా ఆలోచిస్తారు. బోల్డ్ అంతా లాజిక్ ఉంటది, ప్రేమ ఉంటది. అందుకనే చాలా సైంటిఫిక్ అంటారు వీళ్ళు. ఊరికి ఎమోషనల్ కాదు, చాలా సైంటిఫిక్ ఉంటారు వీళ్ళు. తర్వాత రీజనరేటివ్ పవర్, వీళ్ళు రీజనరేషన్కి వెళ్తారు. మీరు మోడీ గారు గమనిస్తే అతని జీవిత చరిత్ర చూస్తే అతను మొత్తం పాలిటిక్స్ మధ్యలో అడవికి వెళ్ళిపోయారు ఒకసారి సన్యాసం తీసుకొని 1-2 సంవత్సరాలు. వీళ్ళు మధ్యలో రీజనరేషన్ కోసం మెడిటేషన్, యోగా అని చెప్పేసి 1-6 నెలలు మాయమైపోతారు ఈ మనుషులు. మోడీ గారు చూసుకోండి, ఇప్పుడు కృష్ణ శ్రీల ప్రభుపాద గారు అయితే ఉన్నారో సడన్ గా మాయమైపోయారు చూసారా మీరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. సో దేర్ విల్ బి సడన్ గా మనిషి మారిపోతాడు, ఆ డివోషన్ ఆరాధన వైపు వెళ్ళిపోతాడు. సో ఈ అనురాధలో ఒక్క ఎక్స్ట్రీమ్, బేసిక్ గా చెప్పాలంటే చాలా చాలా ఎక్స్ట్రీమ్ నక్షత్ర ఇది. ఏదో మామూలు సింపుల్ నక్షత్ర కాదు. ఇప్పుడు అనురాధ నక్షత్ర ప్రతి ఒక్కడు ఇలా ఉంటాడని చెప్పను, కానీ ఒక్క పాయింట్లో, ఒక్క యాంగిల్లో చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాడు. అది పని అవ్వచ్చు, మోసం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఏదో ఒకటి, బట్టలు వేసుకోవడం అవ్వచ్చు, చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాడు. ఫిక్స్ అయిపోతాడు అనమాట, ఇంకా తెగించేస్తాడు. లోటస్ లాంటి వాళ్ళు వీళ్ళు. ఎంత ఉన్నా కూడా వాళ్ళు బయటికి వచ్చేస్తారు, వాళ్ళు అంత ఎక్స్ట్రీమ్ పవర్ ఉంటుంది వాళ్ళకి. సూర్యుడు అనురాధ నక్షత్రానికి కార్తీక పౌర్ణమి అంటాం మనం. అనురాధ నక్షత్రంలో సూర్యుడు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మనం కార్తీక పౌర్ణమి, కార్తీక మాసమే చాలా గొప్పది. ఇంకా కార్తీక పౌర్ణమి అంటే ఏ రేంజ్ మీరు అర్థం చేసుకోండి. సో మనం చూసే భూమి మీద ఇవాళ ఇండియాలో గొప్ప వాళ్ళంటే ఎవరంటే, అందరికన్నా గొప్ప వాళ్ళు చెప్పుకోవాలంటే మహాత్మా గాంధీ, నరేంద్ర మోడీ. ఇద్దరు అనురాధకు లింక్ ఉంది. అంబానీ గారు, ముఖేష్ అంబానీ, ఇండియాలో రిచెస్ట్ పర్సన్, అనురాధ నక్షత్ర. ఇంకా తోపు తురుమండి అసలు. అయితే కొంతమందికి ఇది మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరి ఎట్లాంటి రెమెడీస్, అసలు మీరు రెమెడీస్ ఫాలో చేస్తారా? ఇట్లాంటివన్నీ నమ్ముతారా?
అసలు రెమెడీ వీళ్ళకి ఏంటంటే ఏది అనురాధ అంటే ప్రేమ. నువ్వు ప్రేమని నమ్ముకొని ఇష్టంగా ఏదైనా ముందుకెళ్తేనే నీకు సక్సెస్, లేదంటే ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్. ఇది ఒకటే రెమెడీ వీళ్ళకి. నువ్వు ప్రేమతో చెయ్యి. వీళ్ళు ప్రేమ కాకుండా వీళ్ళకి ఇంకో యాంగిల్ ఉంటుంది, మోసం. విపరీతంగా మోసం చేసేస్తారు, మళ్ళీ ఇరుక్కుంటారు దాంట్లోనే. అది జైలు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అంటే ఏదైనా ఎక్స్ట్రీమే నక్షత్ర కొంచెం, కానీ మొత్తం లైఫ్ మీద ఇంపాక్ట్ పడదు బేసిక్గా. ఇది మోడీ గారికి అంబానీ గారికి పడినట్టు ఏం జరుగుతుంది అనురాధలో, ఒక్క పాయింట్ ఒక్క యాంగిల్లో ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంతే. ఇప్పుడు కొందరికి మొత్తం లైఫే ఎక్స్ట్రీమ్ అయిపోతుంది, కొందరికి ఏంటంటే ఒక్క పాయింటే మామూలు జీవితమే. అలాగా జాబ్ చేయడం, 9 to 6 జాబ్ చేయడం, ఇంటికి వెళ్ళడం, భార్య పిల్లలు ఉంటారు, కానీ ఒక పాయింట్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. విపరీతమైన కోపము, లేకపోతే విపరీతమైన ఏదో బ్యాడ్ హ్యాబిట్, ఒక ఎక్స్ట్రీమ్ వచ్చేస్తుంది జీవితంలో. అతను దాన్ని జయించలేకపోతాడు, దాన్ని అతను ప్రేమతో జయించాలి. వీళ్ళ జీవితంలో ఏంటంటే ఏదైనా కష్టము ఇష్టము కాకుండా, అంటే ఐ మీన్ అదృష్టం కాకుండా, ప్రేమతో జయిస్తే ఏదైనా సక్సెస్ వస్తుంది. వీళ్ళు ఎక్కడైతే ప్రేమ వదిలేశారో వీళ్ళ జీవితం క్లోజ్ అండి. కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్ళు బేసిక్గా రాధమ్మ వారిని పూజించాలి. ఇస్కాన్ టెంపుల్స్ అయితే కంపల్సరీ వెళ్ళాలండి. ఆ నాంపల్లిలో ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది, సికింద్రాబాద్లో కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది. ప్లస్ వీళ్ళు కొన్ని రోజులు ఉంటే ఆ ఇస్కాన్ టెంపుల్లో చాలా మంచిది. ఆ నెగిటివ్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి మొత్తం బయటకు వచ్చేస్తుంది. వీళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులు చెప్పాలంటే. వీళ్ళకి 108 సెంటర్స్ ఉన్నాయి, ఇస్కాన్ సెంటర్స్. వీళ్ళు ఎప్పుడు కావాలంటే ఆ సెంటర్లో ఉండిపోవచ్చు. ఇంకా ఇండియాలో అయితే అతిపెద్ద ఇస్కాన్ సెంటర్ మాయాపూర్ అనుకుంటా. మాయాపూర్కి వెళ్ళి అయితే ఫారినర్స్ ఉంటారు, మొత్తం మాయాపూర్కి వెళ్తే మొత్తం ఫారినర్సే. వాళ్ళు ఎందుకు వస్తారు, లాక్కొని తీసుకొని వస్తుంది ఆ శక్తి అనురాధ అనేది. సో మాయాపూర్ సెంటర్కి వెళ్ళిపోయి మొత్తం క్లెన్జింగ్ చేసుకొని రీజనరేషన్. వీళ్ళు వచ్చేదే ఇస్కాన్ సెంటర్స్కి రీజనరేషన్. చాలా డర్టీ అయిపోయింది, మొత్తం క్లీన్ చేసుకోవాలి, కొత్త జీవితం మొదలెట్టాలి, ఇస్కాన్ సెంటర్కి వచ్చేయాలి వీళ్ళు. సో ద స్టార్ ఆఫ్ సక్సెస్ ఇస్ అనురాధ, ద అన్బీటబుల్ స్టార్. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ స్టార్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే.